అచ్చోల చిమక్క. ఆ రోజు కాలేజ్ క్యాంపస్లో మా ముగ్గురు ఫ్రెండ్స్కి జాతకం చెప్పిన కోయిదరు నువ్వే కదూ? ఏంటి అలా చూస్తున్నావు? నేను సుబ్బలక్ష్మి ఫ్రెండ్ అమృతని. తెలుసుకోనా, నీ గురించి అన్నీ తెలుసు. కొంతమందికి ఒక్కసారి జాతకం చెబితే ఆ జాతకం, ఆ మనిషి జీవితాంతం గుర్తుండిపోతారు. అది మాకు అమ్మవారిచ్చిన వరం. కోయిదోరా, ఆ రోజు మేము నీ దగ్గర జాతకం చెప్పించుకున్నావు. అసలు ఆ రోజు నువ్వేం చెప్పావు కూడా నాకు గుర్తులేదు. ఆ తర్వాత నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. కానీ నువ్వు మాత్రం సుబ్బలక్ష్మితో చనువుగా ఉంటూ నా జాతకం గుర్తు పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు చెప్తూ మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు. సుబ్బలక్ష్మితో నాకు చావుగండ ఉందని ఎందుకు చెప్పావు? నేను జాతకాలు పట్టించుకోను, అలాగని వాటి మీద నాకేం చెడు అభిప్రాయాలు లేవు. కానీ నేను వాటిని నమ్మనప్పుడు నా జాతకం ఇంకొకరికి చెప్పడం తప్పు అంటున్నాను. అలా చెప్పడానికి నీకేం హక్కు ఉంది? నాకు చావుగండ ఉందని చెప్పడం వల్ల నన్నెవరూ చంపుతున్నారని సుబ్బలక్ష్మి కంగారు పడిపోయింది. అనవసరంగా ఏవేవో ఊహించుకుని మా నాని నన్ను చంపుతున్నారని అపార్థం చేసుకుని వెళ్ళి ఆయనతో గొడవ పడింది. మా నాన్న ఎంత బాధపడి ఉంటారో తెలుసా? సుబ్బలక్ష్మి నా మంచి కోరుతుంది. నాకేదైనా కష్టం వస్తే తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి మంచి స్నేహితురాల్ని నీ జాతకం మూలంగా నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది. సుబ్బలక్ష్మిని కొట్టాక ఎంత బాధేసిందో తెలుసా? సుబ్బలక్ష్మికి అనవసరమైన విషయాలు చెప్పి ఎందుకు దాన్ని బాధ పెడుతున్నావు? నువ్వు చెప్పేవన్నీ నిజాలనుకుని అది మా అందరి జీవితాలతో ఆడుకుంటుంది. ఇదంతా నువ్వు చెప్పేది 4 చిల్లర డబ్బులు వస్తాయనేగా? ఇలా అబద్ధాలు చెప్పి ఎందుకు అందరినీ మోసం చేస్తున్నావు? నీ ఆవేశమంతా చల్లారిపోయిందా కూనా? చూడు కూనా, పూర్వీకుల నుంచి ఈ వృత్తినే నమ్ముకున్నాం. చిల్లర డబ్బుల కోసం ఆశపడి అబద్ధాలు చెప్పం. నీ గురించి అమ్మ ఏది పలికిస్తే అదే చెబుతాం. అదంతా ఏం లేదు. సుబ్బలక్ష్మి నా గురించి అన్నీ నీకు చెప్తుంది కదా, అవి విని వాటికి 4 ఎక్కించి నువ్వు చెప్తున్నావు. అదేమో నిజమని నమ్ముతుంది, కానీ నేను నమ్మను. ఆగుకోనా, చూడుకోనా, జాతకాలు చెప్పడం అనేది మాకు అమ్మవారిచ్చిన వరం. అదే మాకు సర్వస్వం. పొట్టకుట్టి కోసం అబద్ధాలు చెబితే మాకు పుట్టగతులుండవు కూనా. నీ జాతకం గురించి ఎందుకు చెప్పావని అడిగావు కాబట్టి చెబుతున్నా. నీకు మృత్యుగండం ఉందని శుభలక్ష్మికి చెప్పడం నా వృత్తి ధర్మం. శుభలక్ష్మి నిన్ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తే అది స్నేహధర్మం. నీ విషయంలో ఇవే కాక ఇంకా చాలా విషయాలు చెప్పాను. నీ జాతకంలో ఏముందో, శుభలక్ష్మి నా దగ్గరికి ఎందుకు వస్తుందో, నీ జాతకం గురించి శుభలక్ష్మికి నేనెందుకు చెప్పాల్సి వస్తుందో, వాటన్నింటినీ ముందుగానే నేను చెప్పగలుగుతున్నానంటే ఆ అమ్మ ఎందుకలా నా చేత పలికిస్తుందో నాకు తెలియదు. నీ జాతకం విషయంలో అమ్మవారు నాతో ఏది పలికించినా అది జరిగి తీరుతుంది. సరే, నువ్వు చెప్పేది నిజమైతే నాకు మృత్యు ఉంది. అయినా సరే నేను భయపడ్ను. నన్ను ప్రేమించిన నా వాళ్ళున్నంత వరకు ఏ మృత్యు నా దగ్గరికి రాలేదు. పిచ్చికోనా, ఎవరే నిన్ను ప్రేమించే నీ వాళ్ళు? నువ్వు ఎవరికైతే దగ్గరవ్వాలనుకుంటున్నావో వాళ్ళు నీకు దూరం అవుతున్నారు. నీకు దగ్గరగా ఉండి నీకు సాయం చేయాలనుకునే వాళ్ళను నువ్వు దూరం చేసుకున్నావు. ఇలా ఒక్కొక్కరు నీ జీవితం నుండి పక్కకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే కదా నీకు బాగా కావలసిన వాణ్ణి కలవద్దని చెప్పొస్తున్నావు. కోయిదోరా, ఈ విషయం నీకెలా తెలుసు? కూనా,
కొండధర విద్యను నువ్వు తక్కువగా అంచనా వేశావు. ఇప్పటికే నువ్వు చాలాసార్లు మృత్యువు దగ్గరికి వెళ్ళి తప్పించుకున్నావు. నీ అయిన వాళ్లే నిన్ను కాపాడుకున్నారు. చావు నీ వెనకే ఉంది. చావు నీ పక్కనే ఉంది. నీకు తోడుగా ఉంది. చివరికి నీ చావుకు నువ్వే తోడ్పడుతున్నావు. ఆ చావు ఎప్పుడొస్తుందో తెలియదు. నిద్రలో రావచ్చు, ఏకులో రావచ్చు, పగలు రావచ్చు, రాత్రి రావచ్చు, ప్రేమమైకంలో ఉన్నప్పుడు రావచ్చు. కానీ రావడం మాత్రం ఖాయం. ఆపద ముంచుకొస్తుంది. నిశిరాత్రి వేళ మానవ మృగం వేటకు బయలుదేరుతుంది. చాలా జాగ్రత్తగా ఉండవే కూన. కుర్రో కుర్రు. నిశిరాత్రి మానవ మృగం ఏదేదో అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదే. ఒక ఆడదాన్ని చంపడం కోసం మీరెళ్ళడం ఏంటి బాయ్? ఆ అమ్మాయిని చంపడానికి తుపాకులు కత్తులు ప్రిపరేషన్ ఏంటి బాయ్? మీరు మమ్మల్ని నమ్మరా? ఆఫ్టర్ ఆడదే అన్న నెగ్లిజెన్సీ ఇంతదాకా తీసుకొచ్చింది. అవతార్ గాడు ఆ అమ్మాయిని చంపేసి వైజాగ్ వెళ్ళిపోతే సాక్ష్యాలుండవు, సేఫ్టీగా ఉంటుందనుకున్నాను. అవతార్ గాడిని నమ్మి మోసపోయాను. మీ మీద నమ్మకం లేక కాదు, ఒక వాల్యుబుల్ కస్టమర్ మన వల్ల సఫర్ అయ్యాడు. అతను మనల్ని నమ్ముకున్నాడు. ఆ వాల్యుబుల్ కస్టమర్ని కోల్పోతే మన మీద పబ్లిక్లో బ్యాడ్ ఒపీనియన్ స్ప్రెడ్ అవుతుంది, గుడ్ విల్ పోతుంది. అందుకే నేనే స్వయంగా వెళ్తున్నాను. ఈరోజు అమృతని చంపబోతున్నాను. వెహికల్స్ రెడీ చేయండి. 10 లాక్ చేసి రాత్రికి అందరూ ఇంటికి వెళ్ళిపోండి. నేను మార్నింగ్ టచ్లోకి వస్తాను. అలాగే బాయ్. అవసరమైతే నేనే మీకు ఫోన్ చేస్తాను. అలాగే బాయ్. ఆపద ముంచుకొస్తుంది. నిశిరాత్రి వేళ మానవ మృగం వేటకు బయలుదేరుతుంది. చాలా జాగ్రత్తగా ఉండవే కూన. కుర్రో కుర్రు. ఇప్పటికే నువ్వు చాలాసార్లు మృత్యువు దగ్గరికి వెళ్ళి తప్పించుకున్నావు. నీ అయిన వాళ్లే నిన్ను కాపాడుకున్నారు.
ఎందుకు ఇలా చెప్తున్నాడు? నా దగ్గర నుంచి ఏమీ ఆశించినప్పుడు నా చావు గురించి చెప్పాల్సిన అవసరం అతనికే ఉంది. అసలు ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా నన్ను ఎవరైనా చంపాలనుకుంటున్నారా? ఆపద ముంచుకొస్తుంది. నిశిరాత్రి వేళ మానవ మృగం వేటకు బయలుదేరుతుంది. చాలా జాగ్రత్తగా ఉండవే కూన. కుర్రో కుర్రు. నిన్ను నేనే చంపేస్తాను. నేనే చంపేస్తాను. నేనే చంపేస్తాను. నేనే చంపేస్తాను. ఒకవేళ నిజంగా ఆయన నన్ను చంపాలనుకున్నా నేను మా నాన్న చేతిలో సంతోషంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాను. అమృత, ఎవరో ఒక వ్యక్తి నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. అమృత, ఇందాక అవుట్ హౌస్కి వస్తే లేవు. ఎక్కడికి వెళ్ళావు? సాగర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను వికాస్. సాగర్ దగ్గరికి వెళ్ళావా? ఎందుకు? వికాస్, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని దాచుకోకుండా చెప్పావు. ఇంకెప్పుడూ నిన్ను హర్ట్ చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. అందుకే సాగర్ దగ్గరికి వెళ్ళి ఇంకెప్పుడూ అవుట్ హౌస్ దగ్గరికి రావద్దని చెప్పాను. నువ్వు హర్ట్ అయ్యేలా బిహేవ్ చేయొద్దని చెప్పాను. అమృత, అవును వికాస్, తనతో ఏదైనా పనుంటే ఫోన్ చేసి మాట్లాడతాను. అమృత, పాపం సాగర్ ఫీల్ అయ్యాడేమో. అలాంటిది ఏం లేదు వికాస్. స్నేహాలు మన మంచి కోరాలి కానీ మనల్ని చెడగొట్టేవిగా విడిగొట్టేవిగా ఉండకూడదు. ఆడపిల్లతో స్నేహం ఒక వయసు వరకు హద్దు మీరు ప్రవర్తించిన అందంగానే ఉంటుంది. కానీ పెళ్ళయ్యాక ఆ అందమైన స్నేహాన్ని కాపాడుకోవాలంటే హద్దులు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఆ స్నేహం జీవితాంతం గుర్తుగా ఉంటుంది. ఆ విషయం సాగర్కి తెలిసేలా చెప్పాను. అర్థం చేసుకుని ఉంటాడు. అమృత, నీలో ఉన్న ఈ మెచ్యూర్డ్ బిహేవియరే నాకు నచ్చింది. ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళని సంతోషపెట్టాలని ఎప్పుడూ నువ్వు ఆలోచిస్తుంటావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అమృత, ఇప్పుడు మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ముఖ్యంగా నా మనసులో ఎలాంటి కల్మషం లేదు. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? లేదమృత, నువ్వేదో ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు. ఒకవేళ నా బిహేవియర్తో నువ్వేమైనా హర్ట్ అయ్యావా? అది కాదు వికాస్. మరింకేంటి? నేను సాగర్ని కలిసి వస్తుంటే దారిలో కొయ్యదోరు కలిశాడు. నాకు మృత్యు చేరుల్లో ఉందని చెప్పాడు. నిజమే కదా? నేను చంపాలని కొన్ని శక్తులు నీ నీడలా తిరుగుతున్నాయి అన్నాడు. అవును, ఆ నీడ నేనే. ఇదే విషయం కొయ్యదొర సుబ్బలక్ష్మి చెప్తే అది నా దగ్గరకు వచ్చి నిన్నెవరో చంపబోతున్నారని జాగ్రత్తగా ఉండమని చెప్పింది. నాకంతా అయోమయంగా ఉంది వికాస్. నన్ను చంపాలని ఎవరికుంటుంది? నాకుంది డార్లింగ్. అసలు నన్నెందుకు చంపుతారు? ఎవరు చంపుతారు వికాస్?
చంపేది ఎవరో కాదు, నేనే అమృత. వికాస్, ఏంటిది? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావేంటి? జోక్ కాదు అమృత, ఆ నీడని నేనే. నిన్ను చంపే శక్తిని నేనే. ఏంటి నవ్వుతున్నావు? నమ్మవా? నమ్మును. నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు వికాస్. అలాంటిది నువ్వు నన్నెందుకు చంపుతావు? నేను నిన్నెందుకు చంపను అనుకుంటున్నావు? నీ మీద నమ్మకం. అదే నమ్మకంతో ఉండు అమృత. ఎవరో ఏదో చేస్తారని ఎందుకు ఫీల్ అవుతావు? ఎందుకు టెన్షన్ పడతావు? మీ నాన్న నిన్ను చంపాలని ప్రయత్నించినప్పటి నుంచి ఈ పుకార్ బయటకు వచ్చింది. అది నా వరకు వచ్చింది. సుబ్బలక్ష్మి నాకు అన్ని విషయాలు చెప్పింది. నా మీద నువ్వు ఎంత నమ్మకం ఉంచుకున్నావో అదే నమ్మకంతో ఉండు. ఆ ధైర్యమే నేను ఈ భయం నుంచి కాపాడుతుంది. నీకు నేనున్నాను అమృత. నేనున్నంత వరకు నీకే భయం లేదు. ఆ చావు ముందు నా దగ్గరికి వచ్చాకే నీ దగ్గరికి రావాలి. ఆ కోయిదోర సుబ్బలక్ష్మి చెప్పిన మాటలు పట్టించుకోవద్దు. మీ నాన్న, సుబ్బలక్ష్మి, సాగర్ వీళ్ళెవరూ అవసరం లేదు. నీకు తోడుగా నేనున్నాను. అమృత, ఒకవేళ నీకు భయంగా ఉంటే ఇంట్లోకి వచ్చి రేఖ దగ్గర పడుకో. వద్దు వికాస్. తాతయ్య కోరిక ప్రకారం నేను పెళ్లి కూతురుగా ఆ ఇంట్లో అడుగు పెడతాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. సరే, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా పడుకో. వికాస్, హాయ్ విక్రమ్ భాయ్, నమస్తే. నమస్తే అంటే సైలెంట్గా ఉంటాడేంటి? హలో విక్రమ్ భాయ్, నేను కృష్ణమూర్తిని. నమస్తే కృష్ణమూర్తి. నమస్తే భాయ్. ఏం చేస్తున్నావు? నా భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాను భాయ్. విక్రమ్ భాయ్ని నమ్ముకున్న వాడి బతుకు భద్రంగా ఉంటుంది. ఈరోజు అమృతని చంపబోతున్నాను.